చెబుతున్నాను, ఆత్మ సంబంధమైన విషయములలో దేవుడు మెజారిటీని తీసుకుంటాడా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మనందరికీ తెలుసు, మెజారిటీ 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 అంటే మోర్ దెన్ హాఫ్ అన్నమాట. మెజారిటీ అంటే అర్థం ఏంటంటే, మనం చూడగలిగితేనండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ గెలవాలి అంటే మెజారిటీ 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 అంటే మెజారిటీ లోకములో మెజారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. లోకములో ఎవరిదైనా తప్పు అని చెప్పాలన్నా మెజారిటీ మెజారిటీ ప్రతి విషయంలో మెజారిటీ మెజారిటీ తీసుకుంటారు. మెజారిటీ అంటేనండి, 100 మందిలో అందులో 51 మంది చెప్పిన అదే మెజారిటీ. మరి ఇప్పుడు మనం చూడగలిగితేనండి, లోక సంబంధమైన విషయములలో మెజారిటీని ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయములలో దేవుడు మెజారిటీని ప్రామాణికంగా తీసుకుంటాడా అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి దయచేసి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇక్కడ రెండు మనకు కనబడుతున్నాయండి. ఇక్కడ మెజారిటీ కనబడుతుంది. మెజారిటీ అంటే అనేకులు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అనేకులు. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, అనేకులు ఏ మార్గం గుండా వెళతారు? విశాలమైన మార్గం గుండా వెళతారు. ఇక్కడ అనేకులు కనపడుతున్నారు. అలాగే మైనారిటీ, కొద్ది మంది కూడా కనబడుతున్నారు. కొందరే, అనేకులు, తర్వాత కొందరు, అనేకులు, అలాగే కొందరు. మరి మన ప్రపంచ జనాభా మీరు చూడగలిగితే 800 కోట్ల మంది సుమారుగా ప్రపంచ జనాభా. ఈ 800 కోట్ల మందిలో ప్రపంచ జనాభాలో, వరల్డ్ పాపులేషన్లో, అందులో క్రైస్తవుల సంఖ్య ఎంత అన్నప్పుడు అండి, క్రైస్తవుల భాగం ఎంత అన్నప్పుడు సుమారుగా 250 కోట్ల మంది క్రైస్తవులు. 250 కోట్ల మంది క్రైస్తవులు. ప్రపంచ జనాభా 800 కోట్ల మంది, అందులో 250 కోట్ల మంది క్రైస్తవులు. ఈ క్రైస్తవులలో మళ్ళీ డినామినేషన్స్ ఉన్నాయి. ఈ 250 కోట్ల మందిలో ఇది 100% అనుకుంటే, అందులో 50% RCM వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు. 50% అంటే ఏంటంటే 125 కోట్ల మంది. ఈ 250 కోట్లలో 125 కోట్ల మంది 50% RCM వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు. అలాగే 36% అండి, 36% ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే 9% ఇదిగోనండి ఈస్టర్న్ ఆర్థోడాక్స్ వారితో ఉన్నారు. 9% ఉన్నారు వాళ్ళు. అలాగే 2.5% ఎవరున్నారు అన్నప్పుడు అండి, ఓరియంటల్ ఆర్థోడాక్స్ వారు ఉన్నారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఈ చిన్న సంస్థలు, ఈ చిన్న అన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదండి, ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా 1.3%. ఇందులో మిగిలిన అన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడు వాళ్ళు చెప్పేది రైట్ అంటారా? అందుకే మనం చూడగలిగితేనండి,
బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా దేవుడు అదే చెబుతున్నాడు. ఇక్కడ కూడా మనకు ఇదిగో ఆ జీవమునకు పోవు మార్గమును కనుగొనేవారు కొందరే, అలాగే విశాల మార్గము గుండా ప్రవేశించేవారు అనేకులు మెజారిటీ. అందుకేనండి బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని సంగతులు మరుగు చేశాడు. మనకు అన్నీ తెలియాలని రూల్ లేదండి బైబిల్ గ్రంథంలో, మనకు అన్ని తెలియాలని రూల్ లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని సంగతులు ఆయనే మరుగు చేశాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ వచనంలో ఆయన అన్నాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. నీకు ఏదైతే తెలియకూడదు అనుకున్నాడో అది రహస్యముగా ఉంచాడు. అంటే దేవుడు బయలుపరచని విషయాలు కొన్ని ఉన్నాయి. అన్ని మనకు తెలియాలన్న రూల్ లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయములలో ఇదిగోనండి అధిక సంఖ్య, మెజారిటీ, ప్రామాణికము ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయముల్లో దేవుడు తీసుకోడు. అది ఎప్పుడు కూడా కాదు. కాబట్టి మనం చూడగలిగితే ఈరోజు మనము మరి చూడగలిగితేనండి మరి ఎక్కువగా ఎక్కడైతే మరి పబ్లిక్ ఎక్కువగా ఉంటారో అక్కడ ఇక అదే రైట్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో మెజారిటీని తీసుకోడు. అది మనకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేయగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి మనందరికీ తెలుసు ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఈ మూడు చాప్టర్స్ లో ఇక్కడ మనకి ఎవరు కనబడతారు అన్నప్పుడు నోవాహు గారు కనబడతారు. మనకు ఈ 3 చాప్టర్స్ లో నోవాహు గారు మనకు జ్ఞాపకం వస్తారు. అందులో అక్కడ ఏమొచ్చిందన్నప్పుడు యూనివర్సల్ ఫ్లడ్ వచ్చింది. ఆ తర్వాత అరారత్ పర్వతం మునిగిపోయే అంతగా మరి నీళ్ళొచ్చాయి. అప్పుడు ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి, దయచేసి ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకయ్యా నొచ్చుకున్నాడు అన్నప్పుడండి, ఇదిగోనండి అందరూ పాపము చేసి తప్పిపోయారు. అయితే 7వ వచనము, మనం 8వ వచనం చూడగలిగితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అయితే ఇదిగోనండి ఒక నీతిమంతుడు, నీతిని జరిగించేవాడున్నాడు. అయితే ఒక్కడు. మరి ఇంతకీ నోవాహు గారి కాలానికి ఎంత పాపులేషన్ జనాభా ఉండి ఉంటుంది? ఎంత ఉండి ఉంటుందంటే మనము బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం గెస్ చేయవచ్చండి ఎంతమంది ఉండి ఉంటారంటే, ఆదాము దగ్గర నుండి నోవాహు గారి వరకు ఎన్ని జనరేషన్స్ అంటే 10 తరాలు. ఆదాము గారి దగ్గర నుండి నోవాహు గారి దగ్గరికి ఎన్ని తరాలు అన్నప్పుడు 10 తరాలు, 10 జనరేషన్స్ అండి. మరి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? అన్నప్పుడు అండి, ఇదిగోనండి 1656 సంవత్సరాల చరిత్ర, సుమారుగా 1656 సంవత్సరాల చరిత్ర మరి మనకు కనబడుతుంది.
మరి ఇప్పుడు ఈ 10 తరాలు మీరు ఆలోచన చేయగలిగితేనండి, వీళ్ళు ఈ 10 తరాలు ఎంతమంది పుట్టుంటారు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. అయితే ప్రపంచమంతా ఒకవైపు ఉంది, నోవాహు గారు ఒక్కడే మరొక వైపు ఉన్నాడు. మరి ఇక్కడ ఏమైనా, ఇదిగోనండి, దేవుడు ఏమైనా మెజారిటీని ఏమైనా చూశాడా? ఆయన ఏం చూశాడు అన్నప్పుడు, ఎవరు నీతిగా విధేయులుగా ఎవరు బ్రతుకుతున్నారో చూశాడు. అలా చూసినప్పుడు ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆయనే నోవాహు గారు. అందుకేనండి, ఈ 10 తరాల నుంచి పుట్టుకొచ్చిన ఈ జనాభా కొన్ని లక్షల మంది జలప్రలయంలో మునిగిపోతే ఒక నోవాహు గారి కుటుంబము మాత్రమే రక్షణ పొందుకుంది. ఒకసారి పేతురు గారు కోడ్ చేస్తూ, పేతురు గారు మాట్లాడుతూ, దయచేసి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము దయచేసి 19-20 వచనాలు మనము చదువుకుందాం. 19-20 వచనాలు మనము చదువుకుందాము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అంటే మెజారిటీ కాదు, కొందరు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే నాశనమైపోయిన వారు, జలప్రలయములో ఇదిగోనండి, వాళ్ళు జల సమాధి అయిన వారు ఎక్కువ మంది, రక్షింపబడిన వారు మాత్రము కొద్దిమందే. అందుకేనండి, దేవుడు ఆత్మ సంబంధమైన విషయములలో ఎప్పుడు కూడా మెజారిటీని ప్రామాణికముగా ఆయన ఎప్పుడు తీసుకోడు. ఇదే విషయంలో మరి మనం అందరం కూడా దయచేసి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, దయచేసి 2వ అధ్యాయము మనమందరం కూడా దయచేసి మరి మొదటి పేతురు పత్రిక 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, 9వ వచనాన్ని కూడా దయచేసి ఒకసారి మనము చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఏదో పెద్ద పెద్ద కట్టడాలు, అక్కడ జనాభా, దాన్ని చూసి ఈరోజు అదే సత్యం అనుకుంటున్నారు చాలా మంది, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఏర్పరచబడిన బిల్డింగ్ అనటం లేదు, ఆయన బిల్డింగ్ అనటం లేదు, వంశము అంటున్నాడు. ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అదే కరెక్ట్, ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటారో అదే సత్యం అని వాళ్ళనే ఫాలో అవ్వాలని లేదండి. ఎందుకంటే ఎప్పుడు మెజారిటీ అన్నది ఆత్మ సంబంధమైన విషయంలో ప్రామాణికము కాదు. ఎందుకంటే నోవాహు గారి కాలములో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఓన్లీ 8 మంది మాత్రమే వాళ్ళు రక్షణ పొందుకున్నారు. మిగిలిన వారందరూ కూడా జలప్రలయములో చనిపోయారు, జలప్రలయంలో నశించిపోయారు. ఇంతకీ ఈయనేమో, మరి నోవాహు గారేమో, మరి ఆయనేమో ఇదిగోనండి నీతిగా దేవునికి విధేయుడుగా ఆయన బ్రతికాడు. మరి వీళ్ళంతా ఏ పనుల్లో ఉన్నారు? ఈ మెజారిటీ పీపుల్ అంతా కూడా ఏ పనుల్లో ఉన్నారు అన్నప్పుడు అండి, వైద్యుడైన మరి లూకా గారు ఆయన రాస్తూ, దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయము, దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయము
6వ వచనము 37వ వచనము మనమందరం కూడా చదువుకుందాము. 35 మనము చూడగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితేనండి, 26వ వచనం 27వ వచనం మనం చదవగలిగితే, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికివ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ పనిలో ఉన్నారు అన్నప్పుడండి, ఇదిగో ఈ పనుల్లో ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే నోవాహు గారు, మరి ఆయన ఏ పనిలో ఉన్నాడు? మరి నోవాహు గారు ఆయన ఏ పనిలో ఉన్నాడు అన్నప్పుడండి, ఆయన నీతిని ప్రకటించెను అని మనం చదువుకుంటాము. అదే పేతురు పత్రికలో మనము నోవాహు గారు ఏం చేశారయ్యా అన్నప్పుడు, ఆయన నీతిని ప్రకటించెను అని మనము చదువుకుంటాము. మనము మరి దయచేసి అదే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను. కాబట్టి ఇదిగోనండి, మనం ఆలోచన చేయగలిగితే నోవాహు గారేమో నీతిని ప్రకటిస్తే ప్రపంచమంతా కూడా ఇదిగో వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళాడుతున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు, ఈ బిజీలో ఉండిపోయారు. అందరూ ఈ బిజీలో ఉండిపోయారు. అందుకే నోవాహు గారి గురించి చెబుతూ మనం చూడగలిగితేనండి, ఆయన నీతిని ప్రకటించి ఇంకా ఏం చేశాడు అన్నప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఒక నీతిని జరిగించేవాడిగా, ఒక నీతిని ప్రకటించేవాడిగా, ఒక విధేయుడిగా నోవాహు గారు కనబడుతున్నారు. అందుకేనండి మనం ఆలోచిస్తున్నాము, ఆత్మ సంబంధమైన విషయములలో ఎప్పుడు కూడా దేవుడు మెజారిటీని లక్ష్య పెట్టాడు. రక్షణ పొందిన వారు 8 మంది. ఇదిగోనండి, ఆ జల ప్రళయంలో నశించిన వారు కొన్ని లక్షల మంది. ఇది ఒక సందర్భం అయితే, మరొక సందర్భంలోని కూడా మనం వెళ్ళగలిగితే దయచేసి మరలా మనం అందరం కూడా దయచేసి ఆదికాండము 19వ అధ్యాయం, దయచేసి ఆదికాండము 19వ అధ్యాయము 23 నుంచి మనం చదవగలిగితే, 23 నుంచి, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మలుకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని ఆ వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచి చోటుకు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణములను, ఆ మైదాన ప్రదేశముల యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవపాము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతును నశింపకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ కూడా మనము ఆలోచన చేయగలిగితేనండి, అక్కడేమో ఎక్కడ ఇంతకుముందు నోవాహు గారి కాలంలోనేమో జలప్రలయం వచ్చి లక్షల మంది నశిస్తే, ఇక్కడేమో ఈ సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా ఇదిగోనండి అగ్ని గంధకములతో నశించారు.
ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అది ఎంత ప్యూర్ అంటేనండి, ఇప్పుడు ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక మనము మన అరచేతిలో వేసుకుంటే అక్కడ హోల్ పడిపోయిద్దండి, మన చేతిలో హోల్ రంధ్రం పడిద్దండి మన చేతిలో. అంత పవర్ఫుల్ యాసిడ్ అండి, అంత పవర్ఫుల్ యాసిడ్ అండి. అలాంటి అగ్ని గంధకములను కురిపించాడు. ఎందుకు సొదొమ గొమొర పట్టణాల మీద ఎందుకు దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు అన్నప్పుడండి, వాళ్లకు తిండి ఎక్కువైంది. వాళ్ళకు తిండి ఎక్కువైందండి. అసలు వాళ్ళకు విచారం అన్నదే లేదటండి. అంటే ఈ తిండి ఎక్కువయ్యేసరికి వాళ్ళకి ఏమి ఎక్కువైందంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అంటాం కదా, కొవ్వు పెరిగింది అంటాం కదా. కొలెస్ట్రాల్ పెరిగి వ్యభిచారులయ్యారు. వీరిని విడిచిపెడితే భూమిని పాడు చేస్తారని దేవుడు ఆ చీడ పురుగులందరినీ కూడానండి అగ్ని గంధకములు కురిపించి ఇదిగోనండి తగలబెట్టేశాడు. పంటకు చీడబడితే ఏం చేయాలండి? మందు కొడితే పోదండి. చీడబట్టినప్పుడు ఏం చేయాలన్నప్పుడు దాన్ని తగలబెట్టేసేయాలి. అందుకే మరి యూదా గారు ఆయన రాసిన పత్రికలో మనమందరం కూడా మరి యేసుక్రీస్తు వారి సహోదరుడు యూదా గారు రాసిన పత్రికలో మనమందరం కూడా దయచేసి 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఒకే అధ్యాయం ఉంటుందండి, 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ ప్రకారముగానే సొదొమ గొమొరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు ఇదిగోనండి శరీరులను ఇదిగోనండి సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దుష్టాంతములుగా ఉంచబడెను. ఎందుకండి అగ్ని గంధకములు కురిపించాడు అంటే, ఇదిగోనండి వ్యభిచారము చేయుచు ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఇంకా పట్టణాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడానండి నాశనం చేశాడు. నోవాహు గారి కాలంలోనేమో తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీ అయిపోయి అక్కడ ఆ కార్యక్రమం వాళ్ళు నశిస్తే, ఇక్కడేమో సొదొమ గొమొర ప్రాంతాలనేమో ఇదిగోనండి వ్యభిచారము చెయ్యటం వల్ల నశించారు. అగ్ని గంధకం నుంచి మరి తప్పించుకున్నది ఎంతమంది? అందులో నుంచి 4 బయటకు వచ్చారు. ఆ 4లో లోతు గారి భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇంతకీ వెనకకు తిరిగి చూస్తే ఏముంది? వ్యభిచారం తప్ప ఆ ప్రాంతాల్లో ఏముంది? ఆ ప్రాంతాల్లో అటువైపు చూడవలసినంత అవసరం ఏముంది? అందుకేనండి ఉప్పు స్తంభముగా మారిపోయింది. కొన్ని వేల మంది అగ్ని గంధకాల్లో కొన్ని వేల మంది నశిస్తే రక్షించబడినది మాత్రము కేవలమునండి 4. ఆ 4లో అందులో ఒక ఆమె మరలా ఇదిగోనండి ఉప్పు స్తంభముగా మారిపోయింది. కేవలము 3 మాత్రమే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈరోజు కూడా మనం చూడగలిగితేనండి, ఈరోజు కూడా మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే అండి, ఏదైతే పెద్ద చర్చి కనపడుతుందో ఇక వాళ్ళదే రైట్ అనుకుంటారు. ఎవరైతే ఇదిగోనండి కొన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఆయన చెప్పిందే రైట్ అనుకుంటారు. ఎప్పుడు కూడా అది ప్రామాణికం కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటే అది ప్రామాణికం కాదు. అసలు దేవుడు దాన్ని ప్రామాణికంగా తీసుకోడు ఆత్మ సంబంధమైన విషయాలలో. ఇంకా మీరు మరొక ఎగ్జాంపుల్ మనం చూడగలిగితేనండి, మరి ఇశ్రాయేలీలు అందరూ కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నివసిస్తారు. 430 సంవత్సరాలు యోసేపు గారి కాలంలో వెళ్తారు. యోసేపు గారు ఉన్నంత వరకు వారు గొప్పగా బాగా బ్రతికారండి వాళ్ళు. ఎప్పుడైతే యోసేపు గారు చనిపోయారో ఇక ఇశ్రాయేలీలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇక వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలకు వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టారు. ఆ మూలుగులు దేవుని సన్నిధికి చేరాయి. మోషే గారిని పుట్టించాడు. ఆ తర్వాత మోషే గారి ద్వారా ఇదిగోనండి ఆ తర్వాత ఆ దేశంలో 10 తెగుళ్ళు రప్పించాడు. ఇప్పుడు ఐగుప్తు దేశములో నుండి సుమారుగా ఒక 25 నుండి 30 లక్షల మంది బయటికి బయలుదేరారు. అందులో కాలుబలమే 6 లక్షల
చిల్లర మంది. కాల్బలము అంటేనండి ఇదిగోనండి యుద్ధం చేసేవారు ఈ పురుషుల సంఖ్య. అందులో మరి ఇంకా వృద్ధులు లేరు, అందులో పిల్లలు లేరు, అందులో స్త్రీలు లేరు, అందులో మిశ్రిత జనము లేదు. వీళ్ళందరినీ కూడా కౌంట్ చేసుకుంటే ఒక సుమారుగా 25 లక్షల మంది నుంచి 30 లక్షల మంది ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు. అయితే మరి కానానుకు చేరింది ఎంతమంది? మరి సంఖ్యాకాండం 14 అధ్యాయం 30 వచనం కానివ్వండి, ద్వితీయోపదేశ కాండం 1 అధ్యాయం 36 నుంచి 38 వరకు కానివ్వండి, ఇదిగో విమోచించబడిందేమో కొన్ని లక్షల మంది. కానీ కానానుకు చేరుకుంది మాత్రము కేవలము యెహోషువ గారు, ఇదిగోనండి కాలేబు గారు మాత్రమే. మరి మిగిలిన వారు ఏమైపోయారు? బయలుదేరింది కొన్ని లక్షల మంది కదండి, మరి ఇద్దరు మాత్రమే చేరుకుంటే మిగిలిన వారు ఏమైపోయారు అన్నప్పుడండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము దయచేసి మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములలోనూ సముద్రములోనూ బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అందరూ కొన్ని లక్షల మంది అందరూ. అయితే అందరూ అంటేనండి మెజారిటీ, అందరూ. అయితే 5వ వచనం మనం చూడగలిగితే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అయితే ఈ మెజారిటీ అంతా కూడానండి దేవునికి ఇష్టలుగా లేరు. అందుకే మనం చూడగలిగితేనండి అక్కడికి బయలుదేరిందేమో లక్షల మంది, కానాను దేశంలో అడుగుపెట్టింది మాత్రం అప్పుడు బయలుదేరిన వారిలో కేవలం ఇద్దరు. ఒకటి యెహోషువ గారు, రెండవది కాలేబు గారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే, అరణ్యములో వాళ్ళు చనిపోయారు అనటం లేదు, దేవుడే చంపాడట అరణ్యంలో. ఎందుకు చంపాడు? అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేదు. అందుకే మరలా యూదా పత్రిక దయచేసి 5వ వచనాన్ని మనం చదవగలిగితే, యూదా పత్రిక 5వ వచనంలో మనం చూడగలిగితే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. అరణ్యములో ఆయన అరణ్యములో చనిపోయారని లేదు, అరణ్యములో దేవుడే సంహరించాడు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని చేసినా, అయినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏమి లేదంటే ఆయన మీద నమ్మకం లేదు. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదో పబ్లిక్ ఎక్కడ ఎక్కువ ఉంటే అదే సత్యము, పబ్లిక్ ఏదైతే ఎక్కువగా ఫాలో అవుతున్నారో అదే సత్యం అని ఎప్పుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడండి ఆ మెజారిటీని ఎప్పుడు కూడా ప్రామాణికంగా ఆయన తీసుకోడు. చివరిగా ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన భవిష్యత్తులో వస్తాడు, 2వ రాకడలో ఆయన వస్తాడు. యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తాడు. ఇప్పుడు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా మెజారిటీని ప్రామాణికంగా తీసుకుంటాడా? చివరిగా ఆ ఒక్క సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాము. దయచేసి మరలా మత్తయి సువార్త 7వ అధ్యాయము
మత్తయి సువార్త దయచేసి 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాము. 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాము. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకం వేరు. పరలోకం అంటే ఇదిగోనండి మన ఆత్మల తండ్రి అయిన ఇదిగోనండి ఆ తండ్రి ఉండే లోకము పరలోకము. పరలోక రాజ్యము అంటే ఇదిగోనండి అదే సంఘము. యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే పరలోక రాజ్యం. ఇక్కడ అంటున్నాడు ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తర్వాత ఆ దినమందు అనేకులు నన్ను చూచి అనేకులు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. ఈరోజు మీరు చూడగలిగితేనండి ఈ మూడింటి మీదనే నడుస్తున్నాయండి. మూడింటి మీద ఒకటి ఏంటంటే ఇదిగో ప్రవచించడము, రెండవది దయ్యాలు వెళ్ళగొట్టటము, మూడవది అద్భుతములు చెయ్యటము. మరి ఇంత ప్రవచనాలు చెబుతున్నప్పుడు ఈ వరదలు వస్తున్నాయి, పలానా ప్రాంతంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, వేరే ప్రాంతానికి వెళ్ళండి అని ఎందుకు చెప్పటం లేదు? చెప్పరు. అందుకే అంటున్నాడు నీ నామములో ప్రవచించలేదా, మరి దయ్యములు వెళ్ళగొట్టలేదా? దయ్యములు నేనైతే ఎప్పుడు చూడలేదండి. మరి మీరు చూస్తుంటారు కావచ్చు, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి ఏ దయ్యం వెళ్ళగొట్టారో మరి నాకైతే ఎప్పుడు కనపడలేదు. చివరిగా అంటున్నాడు అద్భుతములు చెయ్యలేదా? మరి ఎప్పుడు నా కళ్ళదార పలాని వ్యక్తి అద్భుతం చేసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈ మూడేనండి. అందుకే అక్కడ ఎక్కడో అడ్డుకున్నారు కదండి ఈ మధ్యకాలంలో. ఆయన ఎక్కడో ఏదో దుర్బోధ చేస్తున్నాడని ఈ మధ్యకాలంలో ఆ పాలకొల్లులు అడ్డుకున్నారు కదా. ఎప్పుడే కానీ గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అయితే ఈ అట్టిపండు తినండి పిల్లలు పుడతారంటే అది మరి వాక్యానుసారం జనాలు చూసుకోవాలా? ఎందుకు అంటున్నారండి గొర్రెలని ఎందుకు అంటున్నారు? మీరు ఆలోచన చూసుకోవాలన్నా వద్దా? ఆమె ఎవరో కనపడతా ఉంది, గ్యాస్ అయిపోతేనంట పక్కనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మకు చెప్పొచ్చు కదా, ఆయనే తెచ్చి పెడతాడు. అంటే నువ్వు బుక్ చేయకూడదు, వాడు రాకూడదు, వాడు దేయకూడదు. ఏమి చెబుతున్నారు? ఎవరి నామం దూషించబడుతుంది? ఇలాంటి వారి వలననే ఇదిగోనండి దేవుని నామము దూషించబడుతుంది. ఈ మూడేనండి ప్రవచించలేదా, ఇదిగో దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చెయ్యలేదా? మరి ఇవి ఒకవేళ నిజంగానే మీరు చేస్తే అప్పుడు 23వ వచనంలో అంటున్నాడు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే అక్రమమా? ఏంటి అక్రమము ఏంటివంటే ఇదిగోనండి ఈ చెప్పారు కదండి, లిస్ట్ చెప్పారు కదా, ప్రవచించలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, ఇదిగోనండి. అందుకే వాళ్ళని అంటున్నాడు అక్రమము చేశారు మీరు, అక్రమము చేశారు. పొండి అంటున్నాడు. అందుకేనండి పరలోకానికి కూడా వెళ్ళేది ఎంతమంది అంటే ఎవరో కొందరు, హెబ్రీ పత్రికలో ఎవరో కొందరు మాత్రమే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారట. ఒక క్యాండిడేట్ యేసుక్రీస్తు వారు బోధ విన్న తర్వాత అర్థమైపోయింది, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే నీ మాటలు విన్న తర్వాత నీ మాటల ప్రకారంగా బ్రతికేవారు, ఇదిగో ఆ మాటల ప్రకారంగా బ్రతికి పరలోకానికి వెళ్ళేవారు కొద్ది మంది అని అతనికి అర్థమైపోయింది. అందుకేనండి ఇదిగోనండి ఎక్కడైతే విస్తారమైన జనాలు ఉంటారో అదే నిజం కాదు, ఎవరినైతే అనేకులు ఫాలో అవుతారో అది నిజం కాదు.
2 రెండ్ల 4 అని ఒక్కడు చెప్పినా రైటే, 2 రెండ్ల 10 అని 1,00,000 మంది చెప్పినా తప్పే, 1,00,000 మంది చెప్పినా తప్పే. ఇప్పుడు 1,00,000 మంది చెప్పారంటే 2 రెండ్ల 10 అండి అని వాళ్ళు చెప్పిందే రైట్ అండి అని అనుకోవడానికి లేదండి. 2 రెండ్ల 4 అని ఒక్కడు చెప్పిన రైటే, 2 రెండ్ల 10 అని ఇదిగోనండి 1,00,000 మంది చెప్పినది తప్పే, 1,00,000 మంది చెప్పినది తప్పే. అందుకే అంటున్నాడు, ఏ మార్గము గుండా వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇంతకుముందు మనం చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 14 వచనంలో అక్కడ విశాలమైన మార్గం కనపడుతుంది, అక్కడ ఇరుకు మార్గం కనపడుతుంది. అంటే అక్కడ 2 రకాల ప్రజలు కనపడుతున్నారు, 2 రకాల మార్గాలు కనబడుతున్నాయి, 2 రకాల గమ్యస్థలాలు కనబడుతున్నాయి, 2 రకాల గమ్యస్థలాలు కనబడుతున్నాయి. 2 రకాల ప్రజలు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనబడుతున్నారు, మైనారిటీ ఆఫ్ ద పీపుల్ కనబడుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది అనేకులు విశాలమైన మార్గంలో వెళతారట, విశాలమైన మార్గంలో వెళతారట. అయితే కొందరు మాత్రమే ఇరుకు మార్గములో ప్రవేశిస్తారు, ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. నాశనానికి పోయే మార్గము విశాలము అన్నాడు, ఇదిగోనండి జీవమునకు పోవు మార్గము ఇరుకు 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 అన్నాడు, ఇరుకు అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా నండి కొన్ని వేల మంది, లక్షల మంది ఇదిగోనండి నమ్ముతున్నదే నిజమని మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో అనుకోవద్దు. ఎందుకంటే కొద్ది మంది అన్నాడు, అందుకే చిన్న మంద భయపడకండి అన్నాడు, చిన్న మంద భయపడకండి అన్నాడు. కాబట్టి మెజారిటీని ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుడు ప్రామాణికంగా తీసుకోడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.